నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మైత్రి ముహూర్తం గురించి చాలా విశేషంగా చెప్పడం అనేది జరుగుతూనే ఉంది. ప్రతి నెల కూడా గుర్తు చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నెలలో ఒకవేళ 2 సార్లు వచ్చినా వచ్చి మరి మీ ఇంట్రెస్ట్ తోనే చెప్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా అందరూ కూడా వినియోగించుకుంటూ ఉన్నారు. ఎవరైతే అప్పులు తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఒక 3 మైత్రేయ ముహూర్తాలను వినియోగించుకుని ఆ సమయంలో అప్పు తీరిస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్పు తీరిపోవటం అనేది తథ్యం అనేది ఛాలెంజ్ చేసి ఎన్నో సార్లు ఛాలెంజ్ చేసి చెప్పారు. ఆ టైంలో తీర్చిన వాళ్ళు కమెంట్స్ కూడా పెడుతున్నారు, మా అప్పు తీరిపోయిందండి. చాలా మరొక్కసారి ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలండి. సంతోషం అమ్మ. అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో చల్లగా ఉండాలని చెప్పి ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయండి. ఎవరైనా కూడా విన్నారా, మంచి ఫలితం ఉంటుంది. రైట్. మళ్ళీ ఈ 4-5 రోజుల్లో ఏమైనా మైత్రేయ ముహూర్తం రాబోతుందా? అవునమ్మ, రేపు 22వ తారీఖు నాడు రావడం జరుగుతుంది. రైట్. ఏ సమయంలో అనేది చెప్దురు కానీ అంతకన్నా ముందు ఒక్కసారి మైత్రేయ ముహూర్తం విశిష్టతను చెప్పండి. తప్పకుండా. మనము అంటే చిన్నతనం నుండి అయినా లేదా ఇప్పుడు కాస్త పెరిగినటువంటి సందర్భంలో అయినా కూడా ఒక బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది ఏ విధమైనటువంటిదో, లేదా ఒక సమయము, ఒక తిథి అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో, ఒక ఏ నక్షత్రము అనేటువంటిది, అంటే ఈ పలానా నక్షత్రం రోజు ఈ పని చేస్తే బాగుంటుంది అనేటువంటిది, ఇట్లా ప్రతిదీ కూడా పెద్దవారు నాన్న ఇటు వెళ్తున్నావా ఈ సమయంలో వెళ్ళండి అని కాదు. లేదు, అది ఎట్లానైతే ఒక సమయం అనేటువంటిది కానీ లేదా ఒక ముహూర్తం అనేటువంటిది కానీ ఏ విధంగానైతే చూసుకొని వెళ్ళడం జరుగుతుందో, కొన్ని ముహూర్తాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే కొన్ని గుప్తంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, మరికొన్ని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఒకటి మనకు మైత్రేయ ముహూర్తము. ఇది దేని వలన ఏర్పడుతుంది, ఎట్లా అనేటువంటిది కాకుండా మీరు మనసు పూర్తిగా నమ్మకంగా చేసుకున్నట్టయితే దీని రిజల్ట్ ఉంటుంది. కేవలం ఒకటే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఏమిటి? మీకున్నటువంటి అప్పు ఏదైతే ఉంటుందో ఈ మైత్రేయ ముహూర్తం ఉండేటువంటి సందర్భంలో 1 lakh ఉన్నా కూడా అప్పు ఒక 500 రూపాయలు మాత్రం తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ అంటే డబ్బులు లేవు, 500 ఉన్నాయి అనుకుందాం, ప్రయత్నం చేయండి. 100%. లేదు మేము ఎక్కడో దూరంలో ఉన్నాము అనేటువంటి సందర్భంలో ఉన్నా, లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా కూడా చేయవచ్చును. మనకు ఒక 3 టైమ్స్లో భాగంగా 1 టైం మాత్రం ఖచ్చితంగా కూడా మనిషిని అంటే మనిషి ద్వారానే ఇవ్వాలి. మిగిలిన 2 టైమ్స్ ఆన్లైన్ పేమెంట్ చేసినా పర్వాలేదు. అంటే మీరు చెప్పేది ఇప్పుడు 3 ముహూర్తాలను వినియోగించుకోండి, 3 సార్లు మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోండి. మొదటిసారో లేకపోతే రెండోసారో ఒక్కసారి మనిషి దగ్గరికి వెళ్ళి అప్పు డైరెక్ట్ గా క్యాష్ రూపంలో ఇవ్వండి అని అంటున్నారు, అంతేనా? ఇప్పుడు బ్యాంకులో గోల్డ్కు సంబంధించినటువంటి రుణాలు ఉన్నాయి. ఉదాహరణకు మనకు మైత్రేయ ముహూర్తము ఎప్పుడో రాత్రి 10:30కు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఉదయం 7:30కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సాయంకాలము 6:30, 7కు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ సందర్భాలలో వారు లేకున్నా ఈ సందర్భాలలో మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరుగుతుంది. అంటే విశేషంగా ఇంకాస్త ముందుకు వెళ్ళి, అంటే ఇప్పుడు మనకి 22వ రోజు నాడు వచ్చేటువంటి సమయం అనేటువంటి గురించి మనం చెప్పుదాము. అయితే కొన్ని సందర్భాలలో కుదరటం లేదు అనేటువంటి విషయం ఉన్నా, లేదా మనకు ఆ యొక్క సమయము సరిపోకున్నా, అంటే వారి షాప్స్ ఓపెన్ కానీ లేకుండా మనిషి అందుబాటులో లేకుండా ఎవరైనా ఇట్లా వ్యక్తులు ఎవరైనా అందుబాటులో లేని సందర్భంలో ఏం చేయాలి అంటే ఈ యొక్క మైత్రేయ ముహూర్త సమయంలో ఖచ్చితంగా కూడా అదే సమయంలో దానికంటే ఒక 10 నిమిషాల ముందు కానీ 5 నిమిషాల ముందు కానీ ఏదో మేము రెడీగా ఉంటాము అనేటువంటిది కాకుండా, ఎందుకంటే ఖచ్చితంగా కూడా 1 అవర్కు ఎక్కువనే ఉంటుంది. ఈ యొక్క 1 అవర్లో ఖచ్చితంగా కూడా తలంటు స్నానాన్ని ఆచరించి చక్కగా కూడా అది ఏ సమయమైనా ఉండనివ్వండి. ఎప్పుడు అంటే ఈ యొక్క సందర్భం మనం చెప్పేది అందుబాటులో వ్యక్తులు లేకున్నా, లేదా ఏదో బ్యాంక్ టైమింగ్స్ కానీ పక్షంలో ఏదో మనం ఎక్కడో ఉన్నాం అనుకుందాం, ఉదాహరణకు మనకు వారికి కనెక్ట్ కావాలి అనుకుంటే ఈ సందర్భంలో చక్కగా కూడా దీపారాధన చేసి తలంటు స్నానాన్ని ఆచరించి దీపారాధన చేసి చక్కగా కూడా పువ్వులతో మీ యొక్క పూజా మందిరాన్ని అలంకరింపజేసుకొని ఆవు నేతితో దీపారాధన చేసి చక్కటి యొక్క వైట్ పేపర్ తీసుకొని ఆ యొక్క వైట్ పేపర్కు 4 మూలలా కూడా పసుపు కుంకుమతో అలంకరింపజేసుకొని చక్కగా కూడా ఇప్పుడు మన పెళ్లి పత్రికకు రాస్తారు కదా 4 మూలలా కూడా ఆ విధంగా
మీరు ఒక తెలుపు రంగు పేపర్ను తీసుకొని, మధ్యలో గీతలు కూడా ఉండకూడదు, తెలుపు రంగు పేపర్ను తీసుకొని దాని మీద ఎవరికైతే మీరు డబ్బులు ఇవ్వాలి, బ్యాంకా లేదా ఒక వ్యక్తికా, అది ఏంటిది అనేటువంటి దాని మీద రాయండి బ్లూ కలర్ పెన్తో. అద్భుతంగా పనిచేస్తుంది ఇది. బ్లూ కలర్ పెన్తో రాసిన తర్వాత అమౌంట్ వారికి ఎంత ఇద్దామనుకుంటున్నారు, ఎంత ఇద్దాం, ఇప్పుడు వారికి ఎంత అమౌంట్ ఉంది, మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారో అదొకసారి అంత అమౌంట్ తీసుకొని దాని మీద పెట్టేసేయండి. పెట్టేసి చక్కగా కూడా దాన్ని ప్యాక్ చేసేసేయండి, ఫోల్డ్ చేసేసేయండి. అందులో మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే 1116 కానీ లేదా మామూలు 116 కానీ 11 రూపాయలు కానీ ఇట్లా ఇస్తాము కదా, అంటే మీది చేంజ్, ఆ చేంజ్తో సహా అక్కడ పెట్టండి. ఇప్పుడు 500 ఇద్దామనుకున్నారు, 516, 10,000 ఇద్దామనుకున్నారు, 10,016 రూపాయలు. ఈ 16 రూపీస్ ఏదైతే ఉందో దానిని మీరు వారికి ఇచ్చే సందర్భంలో మీ వద్దే ఉంచుకోవాలి. ఓకే, 10,000 కానీ 5,016 కానీ ఈ మీద పెట్టినటువంటి ఈ 16 రూపీస్ కానీ లేదా 11 రూపీస్ కానీ ఇవి మాత్రము వారికి ఇచ్చే ఈ మనీని మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసినటువంటి మనీని పక్కన పెట్టేసేయండి. చక్కగా కూడా ఒక నైవేద్యం పెట్టేసిన తర్వాత ఏదైనా మనకు తోచింది ఇక వారు రేపు లేదా ఎల్లుండి అందుబాటులోకి వచ్చేటువంటి సందర్భంలో కానీ లేదా రేపు ఉదయం బ్యాంక్ ఓపెన్స్ అయినాయి అనేటువంటి సందర్భంలో కానీ ఈ అమౌంట్ను తీసుకెళ్ళి వారికి ఇచ్చేటువంటి సందర్భంలో అక్కడ పెట్టినటువంటి ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిల్లర పైన అవి తీసి మీ దగ్గరే పెట్టుకున్న తర్వాత మిగిలిన మనీ తీసుకువెళ్ళి అక్కడ ఇచ్చేసేయండి. ఓకే, ఈ విధంగా ఎప్పుడు చేయాలి? కరెక్ట్ గా మనిషి అందుబాటులో లేని సందర్భం అయినా కూడా మనకు ఇప్పుడు లాస్ట్ 2 టైమ్స్ కూడా ఈ యొక్క మైత్రేయ ముహూర్తం 7:30 to 9:30 కానీ లేదా ఇట్లా ఈ సందర్భాలలో వచ్చింది కనుక దానిని మీరు ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. రేపు 22వ తారీఖు ఎప్పుడు వస్తుందండి? రేపు 22వ తారీఖు నాడు మనకు శుక్రవారం అవుతున్నది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఆందోళన అవసరం లేదు. శుక్రవారం కట్టచ్చా మరి? తప్పకుండా కూడా శుక్రవారం కనుక ఎలాంటి ఆలోచన లేదు. చక్కగా కూడా ఆ యొక్క సమయంలో 1:28 నుండి 3:15 మధ్యలో ఒకవేళ బ్యాంకులు అవైలబుల్లో ఉన్నవి గోల్డ్ లోన్స్ కానీ ఎవరికైనా మీరు మనీ ఇవ్వాలి అనుకుంటున్నారు ఆ టైంలో ఇచ్చేయండి లేదా గూగుల్ పే చేయండి. లేదు మీరే ఎక్కడో ఉన్నారు లేదా వారే ఎక్కడో ఉన్నారు అనుకుందాం, ఇందాక చెప్పినటువంటి విధంగా తెల్ల పేపర్ మీద వారికి ఎంతైతే ఇద్దాము అని చెప్పి అనుకుంటున్నారో ఒక లెటర్ రూపకంగా ఇందాక చెప్పినటువంటి వారి పేరు రాసేసి ఆ సమయంలోనే 1:28 తర్వాత రాసేసి పెట్టేసి ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు ఇచ్చేసి ఆ చిల్లర డబ్బులు మాత్రం మన దగ్గర మరలా తిరుగు వారం వెళ్లే లోపు ఎట్లాగో అప్పుడు ఆ యొక్క మనీని మీ దగ్గర ఉంచుకోండి, పర్వాలేదు. అంటే ఇప్పుడు కాయిన్స్ చక్కగా కూడా బీరువాలో పెట్టేసుకోండి, మంచిది. బ్యూటిఫుల్ అండి. మరొకసారి మైత్రేయ ముహూర్తం వస్తుంది 22వ తారీఖు శుక్రవారం. సో ఖచ్చితంగా ఆ ముహూర్తాన్ని వినియోగించుకుని అప్పుల బాధతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వీటి నుంచి త్వరితగతిన బయటపడాలి అందరూ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మాట, ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండి మాకు అప్పులు తీరాలి అనేటువంటి వారి కోసం అయితే కాదు. ఎందుకంటే అందరూ కూడా కష్టపడితేనే బ్రతకడం అనేటువంటి సాగుతుంది. కనుక ఖచ్చితంగా మీరు మీ కష్టానికి తగినటువంటి ఫలితం కోసము ఇది ఒక రెమెడీ, స్మార్ట్ రెమెడీ అంతే. చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మహాదేవ.